సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలకు కలకలం రేపుతున్నాయి. బతుకుదెరువు కోసం బొల్లారం ప్రాంతంలో నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన బాలికపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బతుకుదెరువు కోసం బొల్లారం ప్రాంతంలో నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుటుంబానికి చెందిన ఓ బాలికపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.